హలో మై డియర్ వారియర్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. మీరు స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా ఎవ్రీబడి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేదాంతు తెలుగు 8th 9th 10th ఛానల్లోకి మీ అందరికి కూడా స్వాగతం అండ్ సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే హౌ టీఎస్ ఆర్ ఏపీ క్లాస్ 10th సంబంధించినటువంటి బోర్డ్ ఏదైతే ఉందో మీ ఎగ్జామ్ పేపర్స్ని ఎలా కరెక్షన్ చేస్తుంది. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ని వాళ్ళు ఎలా కరెక్షన్ చేస్తారు ఆన్సర్ షీట్ని అనే దాని గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. చాలామంది పేరెంట్స్కి ఇది అదే విధంగా స్టూడెంట్కి కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు, సార్ వాట్ ఈస్ ద నీడ్, అసలు ఎందుకు వాళ్ళు పేపర్ ఎలా కరెక్షన్ చేస్తే మనకేంటి, దీన్ని తెలుసుకోవడం వల్ల మాకేమైనా ఉపయోగం ఉందా అంటే ఎస్, డెఫినెట్లీ మీకు చాలా చాలా యూజెస్ అనేటువంటి. ఎందుకంటే పేపర్ కరెక్షన్లో మనకి ఎక్కడైనా చిన్న లూప్ హోల్స్ ఉన్నట్టయితే, ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినట్టయితే దాన్ని మనం క్యాచ్ చేసుకొని మనం స్ట్రెంగ్త్గా మార్చుకోవచ్చు. సో దానికోసం మనకు అసలు ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది అనే దానిపైన ఒక ఓవరాల్ ఐడియా అనేటువంటి అయితే మీ పిల్లలకైనా మీరు చెప్పచ్చు, లేదంటే స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఖచ్చితంగా వీటిని మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఫాలో అనేటువంటి అవ్వచ్చు. సో లెట్ us గో అండ్ డిస్కస్. సో కాన్సన్ట్రేట్గా వినండి ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్గా వినండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే మీరు రాసినటువంటి ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా మనకి క్యాంప్ ఆఫీస్కి వెళ్తాయి. అక్కడ దాన్ని మనం స్పాట్ వేరియేషన్ అంటాం. అక్కడ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఏవైతే ఆన్సర్ షీట్స్ ఉంటాయో వాటన్నిటిని డివైడ్ చేస్తారు. లాంగ్వేజెస్ అన్నిటిని ఒక సైడు, దాంట్లో హిందీ ఒక సైడు, ఇంగ్లీష్ ఒక సైడు, సాంస్క్రిట్ ఒక సైడు, దాని తర్వాత మ్యాథ్స్ ఒక సైడు, ఫిజిక్స్ ఒక సైడు, అదేవిధంగా సైన్స్ ఒక సైడ్, ఇలా వీటన్నిటిని కూడా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన తర్వాత వాటిని ఎగ్జామ్ ఏవైతే కరెక్షన్ చేస్తారో ఆ సెంటర్స్కి మనకు పంపిస్తారు. అండ్ ఇక్కడ ఇది స్పెసిఫిక్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎస్పెషల్లీ దిస్ ప్రాసెస్, బట్ రఫ్గా ఒక ఐడియా ఉంచుకోండి. ఇలా మనకి క్యాంప్ ఆఫీస్లో బండిల్స్గా ప్రతి సబ్జెక్ట్ని బండిల్స్గా తయారు చేసేసి ఎగ్జామ్ సెంటర్స్కి పంపించిన అంటే కరెక్షన్ సెంటర్స్కి పంపించిన తర్వాత అక్కడ ఒక బోర్డు ఉంటుంది. బోర్డు అంటే ఏం బోర్డు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉంది, సైన్స్కి ఒక బోర్డు ఉంటుంది. ఒక మెంబర్ కావచ్చు, ఇద్దరు అంటే మినిమం ఒక 3 to 5 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు బోర్డులో ఉంటారు. చీఫ్ ఎగ్జామినర్ అని, అసిస్టెంట్ ఎగ్జామినర్ అని, స్క్రూటినర్ అని, ఇలా ఒక బోర్డు ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి ఒక 3-4 బోర్డ్స్ అనేటువంటి. ఫిజికల్ సైన్స్కి కొన్ని బోర్డ్స్ ఉంటాయి, లాంగ్వేజెస్ కొన్ని బోర్డ్స్ ఉంటాయి. ఓకేనా, వీళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరితో ఒక బోర్డు ఉంటుంది, వీళ్ళ కిందికి కరెక్షన్ చేసే వాళ్ళు వస్తారు. ఓకేనా, ఎగ్జామ్ పేపర్స్ని తీసుకొని వాళ్ళు కరెక్షన్ చేస్తారు. డైలీ మ్యాక్సిమం మనకి 30 to 40 పేపర్స్ ఒక ఎడ్యుకేటర్ అంటే ఒక ఎగ్జామినర్ మనకి కరెక్షన్ ఎటువంటి చేస్తారు. ఓకేనా, సో వీళ్ళందరూ వాళ్ళు ఎలా కరెక్షన్ చేస్తున్నారు, కరెక్ట్గా కరెక్షన్ చేస్తున్నారా లేదా, ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఎగ్జామ్ మొత్తం పేపర్స్ కరెక్ట్ చేసిన తర్వాత ఇంటర్నెట్లో మనకి కరెక్ట్గా అప్లోడ్ అవుతున్నాయా లేదా, వీటన్నిటిని ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ బోర్డు వాళ్ళు. ఓకేనా, బట్ వీళ్ళు ఓన్లీ ఏంటి, పేపర్ మాత్రమే కరెక్షన్ చేస్తారు. డైలీ ఒక ఎడ్యుకేటర్ 30 to 50 పేపర్స్ మాత్రం కరెక్షన్ చేస్తారు. ఇంటర్ వాళ్ళకైతే కేవలం 30 పేపర్స్ మాత్రమే కరెక్షన్ చేస్తారు. ఓకే, సో ఈ ప్రాసెస్ అయితే అర్థమైంది. ఫస్ట్ మనందరికీ తెలుసు, మోస్ట్ ఆఫ్ ది పిల్లలకు తెలిసే ఉంటుంది, పేరెంట్స్ కూడా తెలిసే ఉంటుంది. ఫస్ట్ మనకి లాంగ్వేజెస్ని కరెక్షన్ ఎటువంటి చేస్తారు. తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ మే బి లాంగ్వేజెస్ని కరెక్షన్ చేస్తారు. ఓకేనా, సో లాంగ్వేజెస్ కరెక్షన్ చేసినా, ఏది కరెక్షన్ చేసినా కూడా, ఓకేనా, ఏ పేపర్ కరెక్షన్ చేసినా కూడా లాంగ్వేజెస్ తర్వాత మనకి సబ్జెక్టివ్ పేపర్స్ కరెక్షన్ చేస్తారు. ఈ పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక కీ ఇస్తారు. ఎడ్యుకేటర్ అంటే కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక కీ ఇస్తారు. ఆ కీలో ఏముంటుందంటే ప్రతి క్వశ్చన్కి, ఓకేనా, ఆన్సర్స్ వాళ్ళకి డివైడ్ చేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక క్వశ్చన్ ఉంది, ఎక్స్ప్లెయిన్ అయానిక్ బాండ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ అని ఇచ్చిండు. బేసికల్గా ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్, మన కెమిస్ట్రీ నుంచి అడిగినటువంటి క్వశ్చనే. దీంట్లో మనకి దీనికి సంబంధించిన ఆన్సర్ మనం కంప్లీట్గా రాసినా లేదు, కొంచెం ఆన్సర్ రాసినా కూడా మీకు మార్క్స్ పడతాయి. ఎందుకంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అయానిక్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, విత్ ఎగ్జాంపుల్తో పాటు కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, అయానిక్ బాండ్ డెఫినేషన్ ఉంటుంది, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది. ఈ డెఫినేషన్ ఈ ఎగ్జాంపుల్ రాసిన అనుకోండి, మీకు 2 మార్క్స్ పడతాయి. ఈవెన్ ఇది 4 మార్క్స్ అయినప్పటికీ మీకు ఇక్కడ వరకు ఆన్సర్ వచ్చింది అనుకో. అయానిక్ బాండ్ అంటే ఏంటి, అయానిక్ బాండ్ అంటే ఏంటిది, ఇది బేసికల్గా ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల మనకి 2 ఆటమ్స్ మధ్యలో మనకి బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఒక ఆటమ్ అనేటువంటి ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇంకొక ఆటమ్ అనేటువంటి ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. అంతే, ఇది అయానిక్ బాండ్ డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ NaCl నువ్వు రాసినావు అనుకో, ఇక్కడ వరకు నీకు తెలుసు 2 మార్క్స్ పడతాయి. ఈవెన్ అది 4 మార్క్స్ క్వశ్చన్ కావచ్చు, ఇంతవరకు రాసినా కూడా మీకు పడతాయి.
ఇలా ప్రతిదానికి. అండ్ దాని తర్వాత ఇదిగో చూడండి నువ్వు ఫుల్ ఎగ్జాంపుల్‌తో సహా ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినావనుకోండి. ఫస్ట్ సోడియం ఏం చేస్తుంది? సోడియం క్లోరైడ్ ఎగ్జాంపుల్ చెప్తుంది కదా! సోడియం ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ క్లోరిన్ ఆ లాస్ అయినటువంటి ఎలక్ట్రాన్‌ని గెయిన్ చేసుకుంటుంది. మళ్ళీ ఇదిగో సోడియం ఎలక్ట్రాన్ లాస్ అయిన తర్వాత అది పాజిటివ్ చార్జ్‌ని అంటే క్యాటయాన్‌గా ఫార్మ్ అవుతుంది. అండ్ క్లోరిన్ ఎలక్ట్రాన్స్ లాస్ అయిన తర్వాత ఇది Cl- అంటే ఎనియాన్‌గా ఫార్మ్ అవుతుంది. కేటయాన్‌కి, ఆనియాన్‌కి మధ్యలో 2 ఆపోజిట్ చార్జ్‌ల మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇవి 2 అట్రాక్ట్ అవుతాయి. 2 బాండ్‌ని మనకు ఫార్మ్ చేస్తాయి. ఇది రాసినట్టయితే మిగిలిన 2 మార్క్స్ కూడా పడతాయి. ఈవెన్ నువ్వు అది వదిలేసేసి డెఫినిషన్ ఇది రాయకుండా ఇది రాసినా కూడా యూ విల్ గెట్ కరెక్ట్ మార్క్. లేదు సార్ నేను ఒక డెఫినేషనే వచ్చు ఇక్కడ వరకు అంటే దీనికి కూడా 1 మార్క్ ఖచ్చితంగా ఏస్తారు. డెఫినెట్లీ దే విల్ గివ్. సో ఇలా వాళ్ళకి కీ పేపర్ ఉంటుంది. మీకు పాయింట్ వైస్‌గా ఓకేనా? మీకు ఆన్సర్స్ అనేటువంటివి ఏస్తారు. నాకు కొంచెమే ఆన్సర్ వచ్చినా కూడా నో ప్రాబ్లమ్. ఓకేనా? కొంచెం ఆన్సర్ వచ్చినా నో ప్రాబ్లమ్. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎస్పెషల్లీ ప్రతి క్వెషన్‌కి ప్రతి స్టూడెంట్‌కి ఆన్సర్ రావాలని లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 90% నువ్వు అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేసావు. ఒకదానికి ఆన్సర్ రాదు. అప్పుడు ఏం చేస్తావు? కొంచెమే ఆన్సర్ వచ్చు. ఆ కొంచెం నాకు మొత్తమే ఆన్సర్ రాదు అని అంటే మీన్ కొంచెమే ఆన్సర్ వచ్చినా అది వదిలేస్తున్నాను అనుకో మార్క్స్ పోతాయి. ఆ కొంచెమైనా అక్కడ రాయి. మార్క్స్ అనేటువంటివి పడతాయి. వీలైతే మిగిలింది కూడా రాయి. ఆ కొంచెంస్‌కి అయితే మార్క్స్ పడతాయి. ఓకేనా? మిగిలింది కూడా నువ్వు కొంచెం ఎక్స్‌ట్రా రాసినట్టయితే ఫుల్ మార్క్స్ కూడా పడొచ్చు. అండ్ ఇంకో హార్డ్ రియాలిటీ ఏంటంటే నేను చెప్పిన కదా ఎవ్రీ ఎగ్జామినర్ డైలీ 30-50 పేపర్స్ కరెక్షన్ చేస్తారు అని చెప్పాను కదా! ఇది కూడా హార్డ్‌లీ చాలా తక్కువనండి. ఇంతకన్నా మేబీ ఇంకా 30 కంటే తక్కువ కూడా చేయొచ్చు. అంటే మినిమమ్ 30 అయితే చేయాలి. మేబీ కొన్ని సార్లు 30 కావచ్చు, 35 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు ఎన్నైనా కావచ్చు. ఎందుకంటే అక్కడ మీకు ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా! మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఒక ఓఎంఆర్ షీట్ ఉంటుంది. దానిపైన కొంచెం ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. దానిపైన బబ్లింగ్ ప్రాసెస్ కొంచెం ఉంటుంది. దానిపైన కొన్ని డీటెయిల్స్ రాసేటువంటి ప్రాసెస్ అనేటువంటిది కొంచెం ఉంటుంది. సో, దానికి వాళ్ళకి ఒక్కొక్క క్వెషన్ పేపర్‌కి వాళ్ళకి చాలా టైం అనేటువంటిది అవుతుంది. మళ్ళీ దాని తర్వాత మీరు కరెక్షన్ చేసిన తర్వాత దాన్ని చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినర్ వాళ్ళందరూ చెక్ చేస్తారు రఫ్‌గా. ఎగ్జామినర్ క్వెషన్ పేపర్‌లో ప్రతిదానికి ఆన్సర్ రాసారు. ఇదే అన్నిటికంటే 100% అని కరెక్ట్ అని కాదు. రఫ్‌గా వీళ్ళు కూడా చెక్ చేస్తారు. వీళ్ళు అందరూ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ. సైన్స్ అయితే సైన్స్‌కి సంబంధించిన ఫ్యాకల్టీలే ఈ బోర్డ్‌లో ఉంటారు మనకి. చీఫ్ ఎగ్జామినర్ కావచ్చు, అసిస్టెంట్ ఎగ్జామినర్ కావచ్చు, అంటే స్క్రూటినర్ కావచ్చు. సో, దేర్ ఆర్ అదర్ ప్రాసెస్. అంటే ఇన్ని పేపర్స్‌కి సంబంధించినటువంటి 30-40 పేపర్‌కి సంబంధించినటువంటి ఓకేనా? బబ్లింగ్ ఓఎంఆర్ షీట్ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత కరెక్షన్ చేయాలి. కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ చెక్ చేయాలి. వీళ్ళందరూ చెక్ చేసిన తర్వాత అప్పుడు ఆన్‌లైన్‌లో మనం సబ్మిట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. చాలా టైం. దాంట్లో మీ క్వెషన్ పేపర్‌ని కరెక్ట్ చేయడానికి చాలా తక్కువ టైమే ఉంటుంది. చాలా తక్కువ టైం దొరుకుతుంది. మాక్సిమం ఒక 15 మినిట్స్ దొరకవచ్చు. లేదంటే 10 మినిట్స్ దొరకచ్చు. కొన్నిటికి మేబీ చెప్పలేము. ఒక 5 మినిట్స్‌లో కూడా కరెక్షన్ చేసినటువంటి రోజులున్నాయి. నేను కనుక్కున్నాను. పర్సనల్‌గా చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీని నేను కనుక్కున్నాను. అండ్ మా క్లాస్‌కి చెప్పిన వాళ్ళు కూడా నేను కరెక్షన్ అనేటువంటిది చేశాను. సో, మేము ప్రైవేట్ ఫ్యాకల్టీ కాబట్టి మేము ఎప్పుడు వెళ్ళలేదు. బట్ చాలా దగ్గర వాళ్ళతో నేను కనుక్కోవడం జరిగింది. సో, 5 మినిట్స్‌లో కూడా పేపర్‌ని కరెక్షన్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో, అలాంటప్పుడు పేపర్‌ని కంప్లీట్‌గా చెక్ చేస్తారా అంటే కొన్ని సందర్భాల్లో చెక్ చేయకపోవచ్చు కంప్లీట్‌గా. సో, అలాంటప్పుడు మేబీ ఒకవేళ నువ్వు రాంగ్ ఆన్సర్ రాసినా గూడా, లేదంటే కరెక్ట్ ఆన్సర్ రాయకుండా కొంచెం రిలేటెడ్ ఆన్సర్ రాసినా కూడా దానికి ఫుల్ మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంది. అందుకనే ఎవ్రీబడీ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అన్ని క్వెషన్స్‌ని మీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా ప్రతిదాన్ని అటెంప్ట్ చేయండి. ప్రతిదాన్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా? అండ్ లాస్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేటర్స్ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకున్నైతే మోస్ట్ ఆఫ్ ది ఎవరైతే కరెక్షన్ చేస్తారో మిమ్మల్ని పాస్ చేయడానికి ట్రై చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 40 మార్క్స్ ఉందనుకుందాం పేపర్. దాంట్లో 19 మార్క్స్ వస్తే పాస్ అనుకుందాం. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎంతో పాస్ మార్క్స్ స్పెసిఫిక్ మార్క్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్‌కి. ఓకే. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 21 వస్తే పాస్ మార్క్ అనుకుందాం. మీకు 17 వచ్చినాయి. 17 వచ్చినాయి. 17 వచ్చినాయి. మేబీ ఇంకెక్కడైనా 4 మార్క్స్ దొరుకుతాయని వెతుకుతారు వాళ్ళు. వెతుకుతారు 4 మార్క్స్ ఎక్కడైనా దొరుకుతాయని వెతికి ఓకేనా. ఒకవేళ నువ్వు రాంగ్ ఆన్సర్ రాసినా కూడా మేబీ దానికి హాఫ్ మార్క్ అలాంటి 4 రాంగ్ ఆన్సర్ రాసినా కూడా వాటికి ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఏసి మిమ్మల్ని పాస్ చేయడానికే ఛాన్స్ ఉంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో పాస్ అనేటువంటి చేస్తారు. సో, మీరు అట్‌లీస్ట్ ఈ మినిమమ్ పాస్ మార్క్స్ మందమైనా మీకు రావాలి అనుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా ప్రతి క్వెషన్‌ని అటెంప్ట్ చేయండి. అది చాలా ప్లస్ పాయింట్. సార్ మరి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందంటే మరీ పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఎస్పెషల్లీ మనకి లాంగ్వేజెస్ గురించి మాట్లాడితే స్పెల్లింగ్ మిస్టేక్స్ చూస్తారు. బట్ అన్నీ చూడరు. ఓకేనా. అన్నీ చూడరు. ఓకేనా. అన్నీ చూడరు. ఎందుకంటే దానిలో థియరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ చూడరు. చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసావంటే అప్పుడు మేబీ 1 మార్క్ 2 మార్క్స్ కట్ చేస్తారు గానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో కట్ చేయకపోవచ్చు. మీరు చూసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా
ఇగో మనకి ఆ మార్క్స్ కట్ చేస్తారా, కట్ చేయని పక్కన పెట్టేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండానే ఉంచుకోవడానికి ట్రై చేయండి. కానీ ఇప్పటివరకు మనం తెలుసుకున్న దాని ప్రకారం అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో కట్ అనేటువంటివి అవ్వవు. పెద్ద థియరీ సబ్జెక్ట్స్‌లో. చిన్న చిన్న ఆన్సర్‌లో అయితే మేబీ కట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మార్క్ ఉంది. దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతే మాత్రం కట్ చేయడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది. ఓకేనా? కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? కానీ లాంగ్ ఆన్సర్‌లో ఎక్కువ చెక్ అనేటువంటిది చేయండి. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ చాలా మంది చెప్తారు. మంచిగుండాలి హ్యాండ్ రైటింగ్ అనేది. ఆఫ్‌కోర్స్ హ్యాండ్ రైటింగ్ మ్యాటరే. ఎందుకంటే ఎగ్జామినర్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది కాబట్టి మంచిగా చూస్తారు. చూడంగానే ఒక మంచి ఇంప్రెషన్ అనేటువంటి పడుతుంది ఎవరికైనా గూడా. ఆఫ్‌కోర్స్ ఎవరికైనా. సో మీరేం చేస్తారంటే ఎవ్రీబడీ నీట్ హ్యాండ్ రైటింగ్ రాయండి. మంచిగా హ్యాండ్ రైటింగ్ రాకపోయినా మీకు ఎగ్జామినర్ మీరు ఆన్సర్ రాస్తే వాళ్ళకి అర్థం కావాలి. నువ్వేది రాసినావు అని కోడి గెలికినట్టు గెలికినామనుకో తప్పుగా అనుకోకండి. నేను చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో కొంచెం నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేసినట్టయితే బావుంటుంది. మరీ అర్థం కాకుండా రాసినట్టయితే మేబీ మీరు కరెక్ట్ ఆన్సర్ రాసినా అది అర్థం కాకుండా ఎగ్జామినర్ కన్‌ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ కూడా పెట్టొచ్చు. సో మీరు ఆలోచించండి. నెక్స్ట్ చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయి. 4 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయి. మనకి ఒక 8 క్వెషన్ ఇచ్చి దాంట్లో 6 రాయమన్నాడు అనుకుందాం. 6 రాయమన్నాడు అనుకుందాం. ఓకేనా? 6 రాయమన్నాడు. మీరు 6 రాసిండు. ఇంకొంచెం టైం ఉందని మీరు 8కి 8 కూడా రాసిండ్రు. 6 రాయాలి. కానీ మీరు 8 రాసిండ్రు. ఒకవేళ మీరు కరెక్ట్‌గా ఏదైనా ఒక ఆన్సర్ మిస్ అయినా గూడా ఆ చాయిస్‌లో ఏదైతే నువ్వు రాసావో దాన్ని కలిపి మార్క్స్ ఏస్తారు. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎక్స్‌ట్రా రాసిన్రు గదా! ఒకటి రాంగ్ పోయినా ఈవెన్ నీకు ఇందులో నుంచి 2 రాంగ్ పోయినా గూడా మిగిలిన 6 ఏవైతే ఉన్నాయో కరెక్ట్ ఉన్నాయనుకో వాటిని పెట్టేసుకొని మార్క్స్ అనేటువంటివి ఏస్తారు. కంగారు పడాల్సినటువంటి అవసరం గూడా ఏం లేదు. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్‌కి చాలామంది స్టూడెంట్స్ టెన్షన్‌గా వెళ్తారు. ఎందుకంటే ఇది లైఫ్‌లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీ మీ పిల్లల్ని ప్రూవ్ చేసుకోవడానికి లేదంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఫస్ట్ ఆపర్చునిటీ. నీ టాలెంట్ ఏంటిది? నీ సత్తా ఏంటి? నువ్వు ఎంత టెన్షన్‌ని ఫేస్ చేయగలుగుతావు? ఎంత ప్రెషర్‌ని ఫేస్ చేయగలుగుతావు? ఎంత టెన్షన్‌ని, ప్రెషర్‌ని ఫేస్ చేసి కూడా ఎగ్జామ్ సెంటర్‌లో మంచిగా 3 అవర్స్ మంచిగా ఎగ్జామ్ పేపర్ పైన నీకొచ్చే ఆన్సర్‌ని రిప్రజెంట్ చేసి నిన్ను నువ్వు ప్రూవ్ చేయగలుగుతావు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ఆపర్చునిటీ కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ టెన్షన్‌కి గురవ్వచ్చు. కొంతమంది స్టూడెంట్స్ ధైర్యంగా వెళ్ళొచ్చు. టెన్షన్‌కి గురైన వాళ్ళు మేబీ 1, 2 మిస్టేక్స్ చేయొచ్చు. ధైర్యంగా ఉన్న వాళ్ళు మేబీ ఎక్కువ మిస్టేక్స్ చేయకపోవచ్చు. మిస్టేక్స్ అయినా కూడా సో మీకు ఇందులో ప్రాబ్లమ్ అనేటువంటిది లేదు చాయిస్‌లో ఒకవేళ ఇలా చేసినట్టయితే. నెక్స్ట్ ఇప్పుడు మ్యాథ్స్, లాంగ్వేజెస్ ఉన్నాయి. సార్ నాకు మ్యాథ్స్ మొత్తం ఒక కాలిక్యులేషన్ ఇచ్చిండు. ఒక క్వెషన్ ఇచ్చిండు. దానికి సంబంధించిన మొత్తం ఆన్సర్ రాకపోయినా మీరు దాన్ని అలాగనే వదిలేయకండి. మీకచ్చిన ఆన్సర్ ఒకవేళ మీకు ఫార్ములా తెలిస్తే ఫార్ములా రాయండి. నీకు 4 స్టెప్స్ వరకే వచ్చు. 4 స్టెప్సే రాయండి. లేదా నీకు ఆన్సర్ మాత్రమే తెలిసి రాయండి. ఎందుకంటే ప్రతి స్టెప్‌కి పాయింట్ ఉంటుంది. ప్రతి స్టెప్‌కి మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడో వదిలేయకండి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈవెన్ ఇంకా సైన్స్ గురించి మాట్లాడదాం. సైన్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా డయాగ్రామ్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ నీట్‌గా ఏస్తే వెరీ గుడ్. లేదు సార్ బాగా నీట్‌గా కాకపోయినా కూడా కొంచెం మంచిగా ఎగ్జామినర్‌కి అర్థమయ్యే విధంగా వేసినట్టయితే ఖచ్చితంగా మార్క్స్ అనేటువంటివి పడతాయి. ఖచ్చితంగా లేబెలింగ్ కూడా ఖచ్చితంగా ఇయ్యాలి. ఒక్కొక్క డయాగ్రామ్‌కి ఇప్పుడు 20, 30 లేబెలింగ్స్ ఉంటాయి మనకి. డయాగ్రామ్ ఉంటే దాంట్లో 20, 30 పాయింట్స్ అంటే రాయాలి. ఆరో మార్క్స్ చూపించి మనం వేయాలి. సో అలాంటప్పుడు మేబీ ఎగ్జామ్‌లో మీకు 5 ఉన్నాయనుకోండి. ఆ 5 లేబెలింగ్ చేసినా కూడా మీకు మార్క్స్ పడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డయాగ్రామ్ ఇచ్చిండు. దాంట్లో లాట్ ఆఫ్ లేబెలింగ్ చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒకవేళ మీకు ఇచ్చినటువంటి కీ పేపర్‌లో 4, 5 ఉన్నాయనుకోండి. అవేసినా ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? లేబెలింగ్‌లో 1, 2 మిస్టేక్ పోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? దీని గురించి కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మినిమమ్ అయితే ఉండాలి. ఓకేనా? ఒక 10 ఉన్నాయనుకోండి. మినిమమ్ మీరు 5 ఏసినా కూడా మీకు మంచి మార్క్స్ అనేటువంటివి పడతాయి. ఫుల్ అవుట్ అనేటువంటివి పడతాయి. ఓకేనా? దాని తర్వాత లాంగ్వేజెస్ చూస్తే మీరు సార్ నాకు లెటర్ రైటింగ్ రాదు సార్. నాకు ఎక్స్‌ప్లనేషన్ దాంట్లో బాడీ ఆఫ్ ది లెటర్ నాకు కరెక్ట్‌గా కుదరట్లేదు రాయట్లేదు అంటే నో ప్రాబ్లమ్ మీ డేట్ ఏయండి. టైమ్ ఏయండి దానికి ఉంటుంది మనకి ఓకేనా? అండ్ కింద మన కింద మీ ఇట్లు మీ విధేయుడు అని ఉంటుంది. అది రాయండి. చిరునామా రాయండి. ఫ్రమ్ అడ్రెస్ అన్నీ ప్రతి దానికి మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. మీకు తెలుసు కదా! ఇటు సైడ్ రాస్తాం డేటు, అదేవిధంగా ఊరు, టైమ్ ఇటు. మళ్ళీ ఇక్కడ రాస్తాం అయ్యా అని రాస్తాం. లేదంటే టు ద ప్రిన్సిపల్ అని రాస్తాం. దానికి మార్క్స్ ఉంటాయి. కింద రాస్తాం ఇట్లు మీ విధేయుడు, మీ విధేయులు దీనికి మార్క్స్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ చిరునామా రాస్తాం కదా! దీనికి కూడా మనకి మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. ప్రతిదానికి మార్క్స్ ఉంటాయి. ఈ మధ్యలో రాకపోయినా ప్రాబ్లమ్ లేదు. మధ్యలో ఏదో ఒకటి రాసేయండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో చూడకపోవచ్చు మేబీ. సో, అన్నీ కూడా ఇంపార్టెంటే. ప్రతి దానికి మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. ఏది కూడా సగం వచ్చి నేను రాయలేదు అన్నట్టు ఉండకండి. ఓకేనా? ప్రతిది కూడా రాయండన్న. ప్రతిది కూడా రాయండి. సో, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా మీ అందరికి ఒకటే చెప్తున్నాను. ప్రతి క్వెషన్‌ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. నీట్ హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్
ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, మనకి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అనేది ముఖ్యం కాదు. మీ పిల్లలకి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అని ముఖ్యం కాదు. పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నదనేది ముఖ్యం కాదు. ఎగ్జామ్ సెంటర్‌లోకెళ్ళి మీ పిల్లలకి ఉన్నటువంటి లేదంటే నీకున్నటువంటి ఏదైతే వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ 3 అవర్స్‌లో కరెక్ట్‌గా రిప్రజెంట్ చేయడం, అది కూడా నీట్‌గా రిప్రజెంట్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. పిల్లల యొక్క మైండ్ పైన ప్రెషర్ ఉన్నట్టయితే, టు బీ ఫ్రాంక్, లేదంటే టెన్షన్స్ ఎక్కువ పెట్టినట్టయితే వాళ్ళు వచ్చిన క్వెషన్స్ కూడా రాంగ్ చేయడానికి ఛాన్స్ అనేటిది ఉంది. ఇంకా బాగా ప్రెషర్ చేసినట్టయితే, తక్కువ మార్క్స్ వచ్చినట్టయితే ఏవైనా చేసుకోరానిది కూడా చేసుకోవాల్సినటువంటి సందర్భాలు చాలా చాలా మనం చూసాం. పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఎక్కువ మీ పిల్లల్ని ప్రెషర్ పెట్టకండి. ధైర్యం చెప్పండి. ఓకే. అది మన ఆల్రెడీ అందరికీ తెలిసిందే, 10th క్లాస్‌తోని మార్క్స్ రిజల్ట్స్‌తోని ఎవరేం గవర్నమెంట్ జాబ్ పిల్స్ అయితే ఇవ్వరు. జస్ట్ అతను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఆపర్చునిటీ. అతన్ని ఎంకరేజ్ చేయి, మోటివేట్ చేయి రోజు. మోటివేట్ చేయి. ఇలా చేయి నాన్న, ఇలా చేయి అని దగ్గరుండి చెప్పు. టైం ఇవ్వండి. అట్‌లీస్ట్ ఎగ్జామ్ డేట్‌లోనైనా మీ పిల్లలకి కొంచెం టైం ఇచ్చి మీరు చెప్పినట్టయితే డెఫినెట్‌లీ వాళ్ళు మంచిగా పెర్ఫార్మ్ అనేటువంటి చేస్తారు. బట్ ప్రెషర్ పెట్టకండి. పక్కింటి వాళ్ళు అదన్నారు, ఆ స్టూడెంట్ అలా చదివాడు, నా రిలేటివ్స్ ఇలా అంటున్నారు. ఎక్కువ బర్డెన్ అతని తలపైన పెట్టకండి. నేను చెప్తున్నాను. ఓకే. నేను పర్సనల్‌గా చాలా మంది స్టూడెంట్స్ చూసాను. ఎగ్జామ్ తర్వాత వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ పేపర్‌లో మీరు కూడా చూస్తారు, చేసుకోరానిది చేసుకుంటారు. ఎందుకంటే అలా తయారు చేస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్. మీరు కూడా ఒకవేళ దాంట్లో ఉన్నట్టయితే కొంచెం బయటికొచ్చి ఆలోచించండి. మీ పిల్లల్ని మోటివేట్ చేయండి. ఒక ఫ్రెండ్ లాగా, ఒక టీచర్ లాగా, అన్నిట్లాగా ఒక బ్రదర్ లాగా ఉండి మీరే మోటివేట్ చేసేసి, ఎంకరేజ్ చేసేసి రాయండి. ధైర్యంగా వెళ్లి రాస్తారు. టెన్షన్‌లో వెళ్లి రాసిననుకోండి, ప్రెషర్‌లో వెళ్లి రాసిననుకోండి, వచ్చింది కూడా మర్చిపోతాడు. సో థాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇంకో విషయం చెప్తున్నాను. మన వేదాంతు అనేది ఒక పెద్ద యూనికార్న్ కంపెనీ నాన్న. మీ అందరికీ చెప్తున్నాను. పేరెంట్స్ ఉన్నట్టయితే పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను. రీసెంట్‌గా మన వేదాంతు ఆఫ్‌లైన్ సెంటర్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్‌లైన్ సెంటర్‌ని ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్‌లో ఉంది, వైజాగ్‌లో ఉంది, విజయవాడలో ఉంది. ఓకేనా. డిఫరెంట్ ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో 3 డిఫరెంట్ ప్లేసెస్‌లో మనకి ఆఫ్‌లైన్ సెంటర్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీ పిల్లల్ని గనక జాయిన్ చేద్దాం అనుకున్నట్లయితే ఐఐటీ ఫౌండేషన్ కోసమైనా కావచ్చు, ఫ్యూచర్‌లో జేఈఈ నీట్ కోచింగ్ కోసమైనా కావచ్చు, మీరు జాయిన్ చేద్దాం అనుకున్నట్టయితే డెఫినెట్‌లీ మీరు రావచ్చు. హైదరాబాద్‌లో సెంటర్స్ ఉన్నాయి అండ్ అదే విధంగా అన్ని ప్లేసెస్‌లో సెంటర్ ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. మీరు ఎలాగైనా వేదాంతు టీమ్‌ని కాంటాక్ట్ అయినట్టయితే డెఫినెట్‌లీ మీకు చెప్తారు. వీలైతే కామెంట్ బాక్స్‌లో పెట్టండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. చాలా పర్సనల్ అటెన్షన్ అనేటువంటిది మనకు ఉంటుంది. చూడండి ఒకసారి. యెస్. మంచి పర్సనల్ అటెన్షన్ అనేటువంటిది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంచెం డిఫరెంట్ వేలో మా టీచింగ్ అనేటువంటిది ఉంది. ఎస్పెషల్‌గా చెప్పాలి అన్నట్టయితే సబ్జెక్ట్ ఎవరైనా చెప్తారు. బట్ సబ్జెక్ట్‌తో పాటు అతని మైండ్ పైన మెంటల్ ప్రెషర్‌ని పెట్టకుండా ఒక ఫ్రెండ్ లాగా, ఒక మోటివేటర్ లాగా అన్ని విధాలుగా అతనికి ధైర్యాన్ని ఇస్తూ, ఒకవేళ అతనికి ఏమైనా నెగెటివ్ పాయింట్స్ ఉన్నట్టయితే, నాన్న ఈ పాయింట్ దగ్గర ఈ సబ్జెక్ట్‌లో ఇక్కడ నీకు కొంచెం వీకర్‌గా ఉన్నావు. దీన్ని ఇలా స్ట్రాంగ్ చేసుకో. ఇలా పర్సనల్ అటెన్షన్ తీసుకుంటూ ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఒక డెడికేటెడ్ మాస్టర్ టీచర్ వాళ్ళని అసైన్ చేయడం జరుగుతుంది. మీకు ఏ టైంలో డౌట్ వచ్చినా కూడా మీరు ఏ స్టూడెంట్ అయినా కూడా మీరు ఏ టైంలో డౌట్ వచ్చినా కూడా మీరు ఎడ్యుకేటర్స్‌కి కాంటాక్ట్ అయ్యే విధంగా కూడా మనకి ఫెసిలిటీస్ అన్నీ కూడా వేదాంతు లెర్నింగ్ సెంటర్స్‌లో అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్. డెడికేటర్ ఇలా మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా డెడికేటర్ మనకి ఫ్యాకల్టీ ఉంటారు నాన్న. ప్రతి ఒక్కరికి డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ దాని తర్వాత క్లాసెస్ జరుగుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి స్మార్ట్ క్లిక్కర్స్ ఇస్తారు. ఇలా చాలా తక్కువ మందికి ఇస్తారు. దీని ద్వారా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్లాస్ జరుగుతుంది. ఇక్కడ వీక్ జరిగింది. క్వెషన్స్ అన్నీ సంబంధించినటువంటి క్లిక్కర్ నీ దగ్గర ఉంటుంది. ఫస్ట్ ఈ క్వెషన్ ప్లే చేయి. నెక్స్ట్ ఇంకో క్వెషన్ ప్లే చేయి. నీకు ఆన్సర్ ఏమొచ్చింది? నువ్వు రైట్ రాసావా? రాంగ్ రాసావా? మళ్ళీ నీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఎంత టైంలో ఆన్సర్ చేసావు? ప్రతిది కూడా నీకు సంబంధించినటువంటి అనలైసిస్ అనేటువంటిది అక్కడ ఉంటుంది. దాని ద్వారా మీ వీకర్ ఏరియాస్‌ని పట్టేసుకొని ఖచ్చితంగా వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి డెఫినెట్‌లీ మేము ట్రై అనేటువంటి చేస్తాం నాన్న. ప్రతి ఒక్కరికి కూడా ఇదో స్మార్ట్ క్లిక్కర్స్, ఇలా మీకు స్మార్ట్ క్లిక్కర్స్ ఉంటాయి. దీని ద్వారా మీరు చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఇదిగో మీ క్లాస్‌లోని లైవ్ క్విజెస్ ద్వారా మీరు ఇలా అటెంప్ట్ చేసేసి మీరు మీ పర్ఫార్మెన్స్‌ని కూడా మీరు చెక్ అనేటువంటి చేసుకోవచ్చు. సో వేదాంత్ అంటేనే మనకి
వేదాంత అంటేనే మనకేంటంటే పర్సనల్ అటెన్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే మనకి డౌట్ సాల్వింగ్ సెషన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి మనకి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో డౌట్స్ అనేవి కూడా మనకి సెషన్‌లోనే సాల్వ్ అనేటువంటివి అవుతాయి డ్యూరింగ్ ద క్లాసే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు డౌట్ యాప్ గూడా ఉంది. అక్కడ మీరు రిజిస్టర్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు ఏ టైంలో అంటే ఆ టైంలో మీకు మాస్టర్ టీచర్‌ని కలవచ్చు. అంటే మాట్లాడొచ్చు. ఇంటి దగ్గర ఉన్నా కూడా ఒకవేళ కూడా మాస్టర్ టీచర్‌తో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. వితిన్ 8 సెకండ్‌లోనే మీకు డౌట్స్ అనేటువంటివి అంటే ఎడ్యుకేటర్ మీ ముందుకొస్తారు. మీ డౌట్‌ని మీరు క్లియర్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ అబౌట్ మై డియర్ స్టూడెంట్స్ పేపర్ కరెక్షన్ అండ్ ప్రాసెస్. అండ్ ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు తప్పకుండా వేదాంతలోకి రావచ్చు. వి విల్ ఆల్వేస్ వెల్కమ్. నేను కొత్తపేట సెంటర్‌లో ఉంటాను హైదరాబాద్‌లో. సో, థాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బై.